ఒక అందమైన చీర కట్టుకుంటే ఎంత స్టన్నింగ్గా ఉంటామో, అందమైన చీర లాంటి కాన్ఫిడెన్స్ని ధరిస్తే లైఫ్ అనే జర్నీలో స్ట్రాంగ్గా, బ్యూటిఫుల్గా దేన్నైనా జయించే విధంగా ముందుకెళ్ళొచ్చు. ఈ వీడియోలో ఏ సిచ్యువేషన్లో అయినా కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలో చెప్పబోతున్నాను. ఇదివరకు నేను అంత కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని కాదు, అండ్ కొన్ని విషయాల్లో నా గురించి నేను చాలా తక్కువగా అనుకునేదాన్ని. దాన్ని నేను ఎలా ఓవర్కమ్ చేశాను, ఇంకా కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి నాకు హెల్ప్ అయిన విషయాలు మీకు చెప్పబోతున్నాను. వీడియోని మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో చివరిలో మంచి ఆలోచన కూడా ఉంటుంది. అందరికీ నమస్కారం, నేను మీ స్వప్న. జీవితం మస్తు ఛానల్కు స్వాగతం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కాన్ఫిడెన్స్ అనేది పుట్టుకతో రాదు, అది మనం డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్. మనకి కాన్ఫిడెన్స్ ఉందా లేదా అనేది మోస్ట్లీ మన చిన్నప్పుడు ఎక్స్పీరియన్సెస్, సిచ్యుయేషన్స్, మన పేరెంట్స్ పెంచిన విధానాన్ని బట్టి ఉంటుంది. మనల్ని చిన్నప్పుడు ఎవరు దేనికి అప్రిషియేట్ చేయకపోయినా, ఇంకా పైగా నువ్వు వేస్ట్, ఎందుకు పనికిరావు అని తిట్టిన వాళ్ళు ఉన్నా అది మన కాన్ఫిడెన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ప్రస్తుతానికి మీరు ఎలాంటి కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నా యాక్సెప్ట్ చేసుకోండి, మీ పాస్ట్ అంతా క్షమించండి. ఇప్పటి నుంచి కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే ఫస్ట్ మనకొచ్చే ప్రతి చిన్న ఆపర్చునిటీ ఏదైనా సరే అమ్మో అనిపిస్తుంది, అది కష్టం అనిపిస్తుంది, ఛాలెంజింగ్గా అనిపిస్తుంది, అయినా సరే వెనకడుగు వేయకుండా యూజ్ చేసుకోవాలి. ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో బీటెక్ చదివే డేస్లో కాలేజ్లో ఒక ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో ఒక స్పీచ్ ఇవ్వాలి, అయితే స్పీచ్ ఇవ్వాల్సిన వాళ్ళు రాలేదు. అప్పుడు నన్ను ఇమ్మని అడిగారు. నేను అప్పటి వరకు స్టేజ్ మీద డ్యాన్స్ అయితే చేశాను, కానీ స్పీచ్ ఎప్పుడు ఇవ్వలేదన్నమాట. కానీ అదొక మంచి ఆపర్చునిటీగా తీసుకుని ట్రై చేద్దామని మాట్లాడాను. కొంచెం భయం వేసింది, అయినా కానీ మాట్లాడాను. సో ఆ రోజు నాకు ఎంత సాటిస్ఫైడ్గా అనిపించిందో చెప్పలేను. ఇలాంటి చిన్న చిన్న అవకాశాలు, యాక్షన్స్ తీసుకుంటే అవన్నీ ఒక్కొక్కటిగా ఫెదరినే క్యాప్ లాగా యాడ్ అవుతాయి, కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. ఎప్పుడు ఏ కొత్త పని చేస్తున్నా మన బ్రెయిన్ బోల్ని ఆలోచనలు క్రియేట్ చేస్తుంది. నువ్వు చేయలేవేమో, ఇలా జరుగుద్దేమో, అలా జరుగుద్దేమో అని. అది దాని పని. ఆ ఆలోచనలు అలా రన్ అవుతూనే ఉంటాయి. అవి ఆలోచనలు మాత్రమే, నిజాలు అవ్వాల్సిన అవసరం లేదు. వాటిని ఛాలెంజ్ చేయండి. ఎందుకు చేయలేను, ఇంతకుముందు చేసిన సందర్భాలు ఉన్నాయి, ఒకవేళ మిస్టేక్ జరిగినా ఏమవుతుంది మహా అయితే. ఇలా మనలో నడిచే సెల్ఫ్ టాక్ని చేంజ్ చేసుకుని మనం చేయాల్సిన పని చేయడమే. డూ ఇట్ ఎనీవే అన్నమాట. మనం భయపడే విషయాల నుంచి పారిపోకుండా దాన్ని ఫేస్ చేస్తేనే ఆ భయం పోతుంది. మనం ఎప్పుడైనా కష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏ విషయం స్టార్టింగ్లో భయపడ్డామో కానీ ఇప్పుడు ఈజీగా చేయగలుగుతున్నాము అనేవి గుర్తు తెచ్చుకుంటే, ఇది కూడా అలానే స్టార్టింగ్లో కష్టంగా ఉన్నా నేర్చుకుంటే ఈజీ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది. గ్రాడ్యువల్గా ఇలాంటివి ఎన్ని చూసాం అనిపిస్తుంది. అలానే మన గురించి మనం తెలుసుకోవాలి. మన స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటో ఐడియా ఉండాలి. ముఖ్యంగా మన స్ట్రెంగ్త్స్ని, మన అచీవ్మెంట్స్ని మనం గుర్తించాలి. అందరికీ మనలో ఉన్న మంచి క్వాలిటీస్ గురించి చెప్పే పేరెంట్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఉండకపోవచ్చు. సో మనం వాటిని గుర్తించాలి, మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. దీనికి జర్నలింగ్ బాగా హెల్ప్ అవుతుంది. మన స్ట్రెంగ్త్స్ని, మన అచీవ్మెంట్స్ని గుర్తించడం అనేది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసే ముందు, ఈ బ్యూటిఫుల్ ప్యూర్ కంచీపురం సిల్క్ శారీని మనకి మై ఫస్ట్ శారీ అనే వెబ్సైట్ వాళ్ళు పంపించారు. ఒక చక్కటి బాక్స్లో పంపించారు. వీళ్ళ దగ్గర పట్టు చీరలు బాగా అనుభవం ఉన్న డిజైనర్స్, మాస్టర్ వీవర్స్ తయారు చేసినవి. చాలా యూనిక్ డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇంకా ఇవి ప్యూర్ సిల్క్ అండ్ జరీతో చేసినవి. చీర మీద సర్టిఫైడ్ సిల్క్ మార్క్ను కూడా మనం చూడొచ్చు. హై క్వాలిటీ పట్టు అనమాట. ఈ చీరలు డైరెక్ట్గా వీవర్స్ నుంచి మనకి లభించడం వల్ల చాలా హై క్వాలిటీ శారీస్ని షోరూమ్ ప్రైసెస్ కంటే తక్కువ ప్రైసెస్కి మనకి అందించగలుగుతున్నారు. వెబ్సైట్లో ప్రతి చీరని క్లియర్గా చూపించడానికి డీటెయిల్ వీడియో ఉంటుంది. అంతేకాకుండా ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ చేస్తారు. అలానే మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్. ఫస్ట్ కొన్న 20 మెంబర్స్కి 750 రూపీస్ ఆఫ్ లభిస్తుంది. దానికోసం పేమెంట్ దగ్గర SP20 అనే కోడ్ యూజ్ చేయండి. రాబోయే పెళ్లిళ్ళు, ఫంక్షన్స్ కోసం రీజనబుల్ ప్రైస్లో మంచి క్వాలిటీ, యూనిక్ డిజైన్, కలర్ కాంబినేషన్స్లో పట్టు చీరల కోసం తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, మేజర్గా మన కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విషయం ఏంటంటే, ఏమైనా మిస్టేక్స్ చేస్తామేమో అన్న భయం. మనం మిస్టేక్స్ని చూసే విధానం మార్చుకోవాలి అని రీసెంట్గా ఒక వీడియోలో కూడా చెప్పాను. అయితే నేను ఈ మధ్య చదువుతున్న థింక్ ఫాస్టర్ అండ్ టాక్ స్మార్టర్ అనే బుక్లో కూడా మిస్టేక్స్ గురించి చాలా బాగా చెప్పారు. ఇందులో ఏమన్నారంటే, మిస్టేక్స్ అంటే మిస్ అయిన టేక్స్ అని. ఇప్పుడు మూవీ షూట్ చేసేటప్పుడు ఒక షాట్ని టేక్ అంటారు, అది సరిగ్గా రాకపోతే 1 more టేక్ అంటారు. సో మిస్టేక్స్ అంటే మిస్ అయిన టేక్స్, మళ్ళీ ఇంకొకసారి ట్రై చేయడము. మిస్టేక్స్ సక్సెస్కి ఆపోజిట్ కాదు. మిస్టేక్స్ ద్వారానే మనం సక్సెస్ సాధిస్తాము. ఏదైనా నేర్చుకునే ప్రాసెస్లో తప్పులు చేయడం, ఫెయిల్ అవడం చాలా న్యాచురల్గా జరిగే విషయాలు.
పిల్లలు నడక నేర్చుకునేటప్పుడు ఎన్నిసార్లు పడతారు, కానీ మళ్ళీ ట్రై చేయడం ఆపరు. అన్నం తినడం, షూస్ వేసుకోవడం ఫస్ట్లో ఏవీ కుదరవు, కానీ కొన్ని రోజులకి ప్రతి ఒక్కరూ నేర్చుకుంటారు. మనం మిస్టేక్స్, ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తున్నాము అంటే మనం మన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి ఏదో చేస్తున్నట్టే, ఏదో కొత్త స్కిల్, పని నేర్చుకుంటున్నట్టే. మిస్టేక్స్ చేస్తామేమో అన్న ఆలోచనల్ని అంత సీరియస్గా తీసుకోవద్దు. వాటికి హ్యాపీగా వెల్కమ్ చెప్పండి. మనం చేసే మిస్టేక్స్ గురించి స్ట్రెస్ తీసుకుంటే మన మైండ్ అంతా ఆ స్ట్రెస్సే ఆక్యుపై అయిపోయి చేయాల్సిన దాని గురించి ఆలోచించలేము. మిస్టేక్స్, ఫెయిల్యూర్స్ నుంచి మనం నేర్చుకోగలిగితే అవి చాలా విలువైనవి. నెక్స్ట్, కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి అంటే మనకున్న స్కిల్స్ని పెంచుకోవాల్సిందే. మనం కాన్ఫిడెంట్గా ఉండాలి అని అనుకుంటే సరిపోదు. మనం అన్నీ తెలుసుకోవడం, నాలెడ్జ్, క్లారిటీ తెచ్చుకోవడం కూడా ఇంపార్టెంట్. అక్కడ విషయం మీద క్లారిటీ ఉంటేనే కాన్ఫిడెన్స్ యాడ్ అవుతుంది. సో అవసరమైన స్కిల్స్ నేర్చుకోండి. ఇంగ్లీష్ రాకపోతే నేర్చుకోండి, ఏదైనా టెక్నాలజీ రాకపోతే నేర్చుకోండి, కేక్ బేకింగ్ రాకపోతే నేర్చుకోండి, బైక్ డ్రైవింగ్ చేయాలి అంటే నేర్చుకోండి. థ్యాంక్స్ టు సోషల్ మీడియా ఈ రోజుల్లో ఏం నేర్చుకోవాలన్నా ఈజీ కూడా. నా దృష్టిలో అయితే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సింది మన ఎమోషన్స్ని మేనేజ్ చేసుకోవడం, ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడం. కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఏదో స్టూడెంట్స్కి, జాబ్ చేసే వాళ్ళకే కాదు, హోమ్ మేకర్స్కి, పిల్లలకి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా తప్పకుండా కావాలి. మన అవసరాలు, మన ఒపీనియన్స్, మనల్ని మనం ఎక్స్ప్రెస్ చేసుకోవడం కోసం కావాలి. మన వాళ్ళతో మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోవడానికి కావాలి. బయట ప్రపంచంలో నలుగురితో కలిసి పని చేయాలి అంటే కావాలి. లైఫ్లో ఎక్కడికి వెళ్ళినా, ఎలాంటి సిచ్యుయేషన్లో ఉన్నా కాన్ఫిడెంట్గా ఉండడానికి కావాలి. ఇవి త్రూ ప్రాక్టీస్ మనం చాలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నాకైతే నేను చదివే బుక్స్ చాలా హెల్ప్ అయ్యాయి ఈ విషయంలో. అండ్ మన ఛానల్లో చాలా విషయాలు షేర్ చేశాను ఈ టాపిక్స్ మీద. ముందు కూడా ఇంకా మంచి విషయాలు షేర్ చేయబోతున్నాను. సో ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్, ఇతరులు మనల్ని జడ్జ్ చేస్తారేమోనని ఎక్కువ ఆలోచించొద్దు. ఇతరులు మనల్ని జడ్జ్ చేస్తారేమో అని ఎక్కువ ఆలోచించడం కూడా మన కాన్ఫిడెన్స్ని దెబ్బతీస్తుంది. అక్కడ చేసే పనిని సరిగ్గా చేయనీయకుండా చేస్తుంది. స్పాట్ లైట్ ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఏంటి అంటే, ఇతరులు మనల్ని చూసి మనం ఇది, మనం అది అని జడ్జ్ చేస్తారేమో అని ఉన్నదానికంటే మనం ఎక్కువ ఊహించుకుంటా ఉంటాం. దానివల్ల మనం ఎక్కువ సెల్ఫ్ కాన్షియస్ అయిపోయి కంగారు పడతాము. కానీ నిజానికి ఎవరి వర్రీస్లో వాళ్ళు ఉంటారు, ఎవరి గోల వాళ్ళది. మనం ఊహించుకునే అంతా ఎవరు మన మీద దృష్టి పెట్టారు. మనం ఏమీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాదు. ఈ విషయం మన మైండ్లో పెట్టుకుంటే అనవసరమైన కంగారు తగ్గించుకొని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంచుకోవచ్చు. ఒకవేళ మనం చాలా బాగా రెడీ అయ్యాము, లేదా ఏదైనా సాధించాము అనుకోండి, అవతల వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, నా గురించి గొప్పగా ఫీల్ అవుతున్నారు, ఇలా కూడా ఎక్కువ ఊహించుకుంటామంట. కానీ మనం ఊహించుకున్నంత గొప్పగా ఏమీ ఆలోచిస్తూ ఉండకపోవచ్చు. ఇక్కడ ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, ఎవరి సమస్యలు వాళ్ళకున్నాయి. సో అవతలి వాళ్ళు జడ్జ్ చేస్తున్నారు అనే ఆలోచనని కంప్లీట్గా పక్కన పెట్టి మీరు మీలా ఉండండి. మీరు ఎలాంటి పర్సన్గా ఉండాలనుకుంటున్నారో దాని మీద ఫోకస్ చేయండి. మీ ప్రెజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయండి. నాకైతే ఇదివరకు నా మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేస్తుంటే నన్ను జడ్జ్ చేస్తారేమో అని చాలా ఆలోచించేదాన్ని. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు నేను ఉంటున్నానా లేదా అనే ఆలోచనలు వస్తూ ఉండేవి. ఇది ఒక పెద్ద డిస్ట్రాక్షన్ లాగా ఉండేదన్నమాట. సో నేను దాన్ని చాలా కాన్షియస్గా ఇప్పుడు చాలా వరకు తగ్గించుకున్నాను. సో ఇతరుల్ని ఇంప్రెస్ చేయడం కాదు, మనల్ని మనం ఇంప్రెస్ చేసుకోవాలి. నెక్స్ట్, మన చుట్టూ చాలా టాలెంటెడ్ పీపుల్ ఉన్నప్పుడు మనం చాలా తక్కువేమో, మనకి ఏమీ రాదు అన్న ఫీలింగ్ ఒకటి ఉంటూ ఉంటుంది. దానివల్ల కూడా మన కాన్ఫిడెన్స్ ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి ఫీలింగ్ని ఎలా హ్యాండిల్ చేయాలో చూద్దాం. నేను ఫస్ట్ జాబ్లో జాయిన్ అయినప్పుడు కొంచెం లోగా ఫీల్ అయ్యేదాన్ని. చుట్టూ ఉన్న వాళ్ళు నాకంటే టాలెంటెడ్, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఎలా ఫేస్ చేయాలి అంటే, ఫస్ట్ ఇలాంటి ఆలోచనలు రావడం కామన్. ఇందులో కొత్త ఉంది, డెఫినెట్గా వస్తాయి. కానీ ఆ ఆలోచనలు మనకి హెల్ప్ చేస్తున్నాయా? చేయవు. మన జీన్స్, బ్యాక్గ్రౌండ్, సిచ్యుయేషన్స్, ఎక్స్పీరియన్సెస్ వేరు, వాళ్ళవి వేరు. మన స్టోరీ వేరు, వాళ్ళ స్టోరీ వేరు. లైఫ్ అనే జర్నీలో ఒక పాయింట్లో ఈ క్షణం కలిసామంతే. మన స్టోరీని మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం అన్నదే ఇంపార్టెంట్. మన కంట్రోల్లో ఉన్నది కూడా అదే. ఈ థింకింగ్ని మనం తీసుకురావాలి. అలానే పక్కనోళ్ళు గొప్ప, మనం తక్కువ అనేది చాలాసార్లు మనం ఎక్కువే ఊహించుకుంటాం. మనల్ని మనం తక్కువ అని మనం అనుకోవడమే కానీ నిజానికి అంత డిఫరెన్స్ ఏమీ ఉండకపోవచ్చు. మనల్ని మనం చూసుకునే విధానంలో కూడా ఉంటుంది. నాకైతే ఆఫీస్లో కొన్ని రోజులకే నేను బాగా చేస్తున్నాను అని నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే ఆ కంపారిజన్ మోడ్లో నుంచి బయటకు వచ్చి మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఎప్పుడూ గ్రోత్ మైండ్ సెట్తో ఉండండి. లైఫ్లో ఏదైనా ఇంప్రూవ్ చేసుకోవచ్చు.
మనతో మనం కంపేర్ చేసుకున్నంత కాలం మనలో ఇంప్రూవ్మెంట్ చూస్తాం. ఇతరులతో కంపేర్ చేసుకుంటే ఎప్పటికీ ఇంప్రూవ్మెంట్ చూడలేం. ఎందుకంటే మనకంటే టాలెంటెడ్, స్కిల్స్ ఉన్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఇక్కడ నాట్ యెట్ అనే యాటిట్యూడ్ మనం డెవలప్ చేసుకోవాలి. నాట్ యెట్ అంటే ఇంకా లేదు అని. ఇంకా లేదు అంటే ఇప్పుడు లేదు, బట్ ఇంప్రూవ్ చేసుకుంటే ఒక రోజు వస్తుంది. ఇంగ్లీష్ ఇప్పుడు సరిగ్గా రాదు, నాట్ యెట్, బట్ ప్రాక్టీస్ చేస్తే ఒక రోజు బాగా వస్తుంది. బాగా వంట చేయడం ఇప్పుడు రాదు, నాట్ యెట్, చేయగా బాగా వస్తుంది. కార్ డ్రైవింగ్ ఇప్పుడు రాదు, నాట్ యెట్, ట్రై చేస్తే తప్పకుండా వస్తుంది. నేను కొన్ని మంత్స్ బ్యాక్ నా ఛానల్ ఇంకా 1 lakh సబ్స్క్రైబర్స్ క్రాస్ అవ్వలేదు, నాట్ యెట్, బట్ ఒక రోజు అవుతుంది అని అనుకున్నాను. ఇప్పుడైతే క్రాస్ అయిపోయింది. అలానే చుట్టూ ఉన్న వాళ్ళు మనకంటే టాలెంటెడ్ అయితే ఫస్ట్ వాళ్ళని అప్రిషియేట్ చేయండి అండ్ వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చో చూడండి. ఈ రెండు గనక చేసేస్తే మన చుట్టూ ఎంత టాలెంటెడ్ పీపుల్ ఉన్నా అదొక ఆపదలాగా కాకుండా ఒక బ్లెస్సింగ్ లాగా అనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇప్పుడు చెప్పబోయే 2 విషయాలు కూడా నాకైతే చాలా కాన్ఫిడెన్స్ని ఇచ్చాయి. ఒకటి ఏంటంటే మన గురించి మనం కేర్ తీసుకోవడం, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ మనకంటూ కొన్ని మంచి హ్యాబిట్స్ ఉండడం, కొంచెం డిసిప్లిన్డ్గా ఉండడం అనేది చాలా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. ఇంకోటి ఏంటంటే నిజాయితీగా ఉండడం. మనకు తెలిస్తే తెలిసిందని చెప్పడం, తెలియకపోతే తెలియదని ఒప్పుకోవడం. ఇంకా మనకి ఎప్పుడైతే ఏది తెలుసో అదే చెప్తామో కాన్ఫిడెన్స్ అనేది ఆటోమేటిక్గా మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అలా కాకుండా మనం ఏదైనా అబద్ధాలో లేకపోతే కవరింగో ఏదో మ్యానిపులేషనో చేస్తున్నప్పుడు మనకి లోపల కంగారు ఉంటుంది, అది బయటకు తెలుస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం నిజాయితీగా ఉంటామో, నిజాయితీ అనేది ధైర్యాన్ని ఇంకా కాన్ఫిడెన్స్ని ఇస్తుంది. సో అవన్నమాట నేను షేర్ చేయాలనుకున్న విషయాలు. ఇందులో మీరు ఏ పాయింట్కి రిలేట్ అయ్యారు, ఇంకా కాన్ఫిడెన్స్ గురించి మీ ఎక్స్పీరియన్సెస్, థాట్స్, వ్యూస్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. అలానే రాబోయే ఉమెన్స్ డేకి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే ఉమెన్స్ డే సందర్భంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. ఇప్పుడైతే ఒక మంచి ఆలోచన చూసేద్దాం. చీర కట్టుకోవడం, మన సంస్కృతి సాంప్రదాయాలను సెలబ్రేట్ చేసుకోవడం, కాన్ఫిడెంట్గా ఉండడం, ఈ భూమి మీద మన ఉనికిని సెలబ్రేట్ చేసుకోవడం. సో అదండి ఈ వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు జీవితం మస్తు.